నాకు చంద్రబాబు నాయుడు ఎంపీ టికెట్ ఇస్తా అన్నాడు, రాజ్యసభ ఇస్తా అన్నాడు, ఎన్నో చేస్తా అన్నాడు. రాజశేఖర్ గారు కూడా ఎంపీ టికెట్ ఇస్తా అన్నాడు, రాజ్యసభ ఇస్తా అన్నాడు, ఎన్నో చేస్తా అన్నాడు, మంత్రి ఇస్తా అన్నాడు. అంటే వ్యక్తులుగా వచ్చే అవకాశాలు నిరాకరించాం, మా జాతి భవిష్యత్తు కోసం పోరాటం చేశాం. కొంతమంది ప్రభుత్వం పెట్టిన నిర్బంధాన్ని తట్టుకోలేని రోజులు ఉన్నాయి, కొంతమంది ప్రభుత్వ కుట్రలకు ప్రభుత్వ చెంగిలి మెతుకులకు ఆశపడే రోజులు కూడా ఉన్నాయి. అంటే పోరాటం సుదీర్ఘంగా జరుగుతున్నప్పుడు చివరి వరకు పోరాటం చేసిన వాడు ఉద్యమకారుడిగా జాతికి న్యాయం చేస్తాడు. మధ్యలో వచ్చే అవకాశాలకు కానీ మధ్యలో వచ్చే బెదిరింపులు కానీ తొలగిపోయింది అనుకో ఎవరైనా చేస్తాడు. ఆ కోణంలో చంద్రబాబు నాయుడు కుట్రలు చేసిండు, అప్పుడు కొంతమంది ఎగిరిపోయిండు. రాజశేఖర్ గారు కుట్రలు చేసిండు, అప్పుడు కొంతమంది ఎగిరిపోయిండు. చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ చేస్తాననే క్రమంలో ముందుకెళ్తే ఆయన కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆయనకు అండగున్నది ఎంఆర్పీసే కదా. ఆయనకు అందరికంటే ముందు మద్దతు ఇచ్చింది మేము. అదే సమయంలో సిద్దిపేట శిబిరం దగ్గరికి వెళ్లి ఉద్యమానికి పిలుపునిచ్చింది మేము. ఆయనకు నిమ్మరసం ఇచ్చింది మేము. పొలిటికల్ జేఎస్లో కీలకమైన పాత్ర వహించింది మేము. కానీ తెలంగాణ తెస్తానని చెప్పినప్పుడు సాధించే క్రమంలో మా పాత్ర వహించాం, అక్కడ కూడా వహించాం. కానీ కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్న తర్వాత తను దళితుడు ముఖ్యమంత్రి చేయకుండా తనే మోసం చేసినప్పుడు ఎదుర్కొంటున్నప్పుడు పాలకవర్గం ఏం చేస్తున్నది అంటే వాళ్ళకి అండగా అవసరం ఉన్నప్పుడు తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటే మాత్రం కన్నెర చేయడం జరుగుతుంది. ఆ కన్నెర చేస్తున్న క్రమంలో ఎవరు లొంగిపోతారు, ఎవరు సరెండర్ అవుతారు? వీరులు పోరాటం చేస్తుంటారు, స్వార్థపరులు లొంగిపోతుంటారు. అవును, నిన్న నా పక్కనే ఉండవచ్చు, కానీ కేసీఆర్ ఇచ్చే ఎంగిలి మెతుకులకు, విద్యలిచ్చే ఎంగిలి మెతుకులకు, డబ్బులకు, పదవులకు ఆశపడ్డ వాళ్ళు కొంతమంది పోతూనే ఉంటారు. ప్రయాణం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే లక్ష్యం గొప్పది.